ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఉత్తరాది మీద దక్షిణాది తిరుగుబాటు తప్పదు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంభీరంగా చాలా తీవ్రమైనటువంటి విమర్శ చేశాడు, వ్యాఖ్య చేశాడు. ఏమిటి, నిజంగానే ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య అంత అగాధం ఏర్పడిందా, అంత వైరుధ్యం ఏర్పడిందా, అంత ఘర్షణ ఉందా అంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి కానీ, మన తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, కేరళ ముఖ్యమంత్రి కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు అక్కడ అధికారంలో ఉన్నాయి కాబట్టి, బీజేపీ కాదు కాబట్టి మేమేమో ఇచ్చేది ఇంత, మాకు మీరు ఇచ్చేది ఇంత. నిన్న కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశంలో గాంధీభవన్లో మాట్లాడుతూ ఆయన ఇక తప్పదు, దక్షిణాది తిరుగుబాటు తప్పదు, పోరాటం తప్పదు, రెవల్యూషన్ తప్పదు. ఎందుకు అంటే డీలిమిటేషన్ దాని గురించి ఆయన చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 543 ఉంది లోక్సభ. సో వాళ్ళు 700 800 సీట్లు పెరిగిపోయినాయి అనుకోండి, వాటిల్లో వాళ్ళ సంఖ్య ఒక 500 దాకా అయిపోయింది అనుకోండి, మెజారిటీ వాళ్ళదే అయిపోతుంది. మీకు గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారు వ్యంగ్యంగా ఒక మాట అన్నాడు, ఆడవాళ్ళతో మాట్లాడుతూ మీరు ఇంక ఎక్కువ మంది పిల్లలను కానండి, ఎక్కువ మంది పిల్లలను కనే వాళ్ళకి మనం ప్రోత్సాహక పథకాలను ఇంట్రడ్యూస్ చేయాలేమో అని అన్నాడు. అది సర్కాస్టింగ్గా అన్నాడా లేకపోతే నిజంగానే అన్నాడా? ఎందుకంటే అవతల ఎక్కువ మంది పిల్లలను కానీ దీనివల్ల నష్టం కాదు, వాళ్ళు ఎక్కువ లాభం పొందేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి, ఎక్కువ మంది ఎంపీలు అయిపోతారనమాట. ఇప్పటికే ఆర్థిక పరంగా నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎప్పుడు ఇదే మాట చెప్తున్నాడు, మేము ₹1 ఇస్తే మాకు కేంద్రం నుంచి 42 పైసలు వస్తుంది నిన్న చెప్పిన లెక్క. అంటే ఉత్తరాది మీద దక్షిణాది తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం. ఎందుకంటే ఉత్తరాది వారి ఆధిపత్యాన్ని, ఉత్తరాది వారి దోపిడీని, ఉత్తరాది వారి పెత్తనాన్ని ఇటు భాషారూపంలోనైనా, ఆర్థిక పరంగానైనా, రాజకీయ పరంగానైనా ఏ విధంగా చూసినా వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంది. వాళ్ళ పెత్తనాన్ని ఇంకా స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి, ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఇప్పుడు డీలిమిటేషన్ అనే దాన్ని తీసుకొస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి, అటు స్టాలిన్, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. రేపొద్దున 5వ తేదీన వీళ్ళందరూ కూడా సమావేశం అవుతున్నారు. అఖిలపక్ష సమావేశాన్ని స్టాలిన్ పిలిచాడు. రూపాన్ని తీసుకుంటారో మనకు తెలియదు కానీ మొత్తానికి అగ్గి రాజుకుందండి. ముందే చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ఇరకాటం ఉంది కాబట్టి, అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడలేకపోవచ్చు. కానీ ఆయన కూడా ఈ విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటే ఆయన మెదలకుండా కిమ్మనకుండా అయితే కూర్చోడు, ఆయన కూడా నోరు విప్పుతాడు, పరిణామం అయితే సంభవించవచ్చు. అది మిత్రులారా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి దక్షిణాది తిరుగుబాటు తప్పదు అని చెప్పినటువంటి మాటల్లో అర్థం.